ఉద్యమ కిరీటం, దళిత బిడ్డ మా సోమన్న ఎట్లనో మా దయాకరణ అట్లనే తుంగతుర్తి బ్లడ్లనే ఆ ఫైర్ ఉన్నది. మా దయాకరణను మరి ఉద్యమ అనుభవాలు మరి ఏం చేద్దాం భవిష్యత్తులో కూడా చెప్పాల్సిందిగా సోదరులు మరి అద్దంకి దయాకరణను సోమన్నను ఒక్కసారి అందరం ఇక్కడికి తీసుకురావడమని కోరుకుంటూ దయాకరణను మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కొంచెం తిని డల్గా ఉన్నట్టుందని కొంచెం అది ఒక ఇన్స్పిరేషన్. కాబట్టి ఈరోజు నా మీటింగ్లను గమనిస్తే పుసుక్కున బీజేపీలోకి అద్దంకి దయాకర్ అంటారేమో, అటువైపు కిషన్ రెడ్డి గారు నేను ఒక టీవీ ఛానల్ ఓపెనింగ్ పోయినా వీడికి వచ్చే వరకు మా జిట్టన్న కాడికి వచ్చినాం. అన్నను చూస్తేనేమో నాకు బీజేపీనో కాంగ్రెసో ఏదో అనిపించదు. ఒక సగటు నికార్సైన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు కాదు, నికార్సైన ఉద్యమకారుడు. ఇవాళ తను ఏండ్ల తరబడి నిలబడుతూ ప్రజల్ని నిలబెడుతున్న ఒక మహా నాయకుడిగా నేను ఆయనను గుర్తిస్తా. కాబట్టి ఆయన పిలుపుని అందుకొని ఎవరేమనుకున్నా ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది. నేను అంటున్నా మిత్రులారా, సోదరి చెప్పింది ఉమ్మగారు, ఇంతకు ముందు సోదరి కూడా అన్నది మన రాణి రుద్రమ్మ గారు, ఉద్యమాలే మీ జీవితమా, నాయకులు కాలేరా అంటే అక్క ఒక మంచి సమాధానం చెప్పింది. ఉద్యమాల నుంచి పుట్టిన ప్రతి నాయకుణ్ణి ఈ రాష్ట్రమే కాదు ఈ తెలంగాణ హక్కున చేర్చుకున్నది. అట్లనే మా బక్కోని కూడా ముఖ్యమంత్రిని కూడా చేసింది. కాబట్టి అన్నను కూడా డెఫినెట్ గా ప్రజలే కాదు యావత్ తెలంగాణ జాతి మొత్తం ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉద్యమాన్ని మేము గుర్తుపెట్టుకుంటాం అనే విషయాన్ని మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చిన. ఇక 2-3 ముచ్చట్లు చెప్తే ఆ ముచ్చట కూడా అయిపోతుంది. అలై బలై అనే దాన్ని మా పాశమన్న దత్తన్నకు చెప్పిండని అన్నాడు. దత్తన్నను కూడా మేము బీజేపీ అసలు చూడకపోయేది. ఆయన పిలిస్తే తెలంగాణ పెద్దోడు పిలిచినట్టు ఉరికేది, పోలోమని ఉరుకుతూనే ఉంటుంటాం మేము. ఇలా ఎన్నన్నా పార్టీ ఏర్పాటుకే కాదు ఆ సిద్ధాంతాలకు ఒక ప్రామాణికం ఇచ్చిన నేత. ఇలాంటి మహనీయులను ఒక దగ్గర కలపాలనే ఆలోచన బాలకృష్ణన్నకు వచ్చిందంటేనే తెలంగాణ ఆత్మ తెలంగాణ మీద తిరుగుతున్నదనే అంశాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్నన్న ఒక మాట అన్నాడు ఈ మధ్య, నేను చూసిన, తెలంగాణను మంచిగా వాడుకొని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందని అందరు చెప్పుకుంటున్నారు. ఆయన ఏమన్నాడంటే కేసీఆర్ ని వాడుకొని తెలంగాణను తెచ్చుకున్నామని చెప్పిండు. కేసీఆర్ లాంటి ఒక నాయకుడిని వాడుకొని తెలంగాణను తెచ్చుకొని రేపటి తెలంగాణ ఎట్లుండాలో భవిష్యత్ కార్యాచరణ ఉండడానికే మనం ఇలాంటి అలైబలైలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా. నేనంట ఒక్కోసారి కేసీఆర్ మాకు ఆత్మీయుడే, మన శోభక్కలాగా ఉమక్కలాగా అందరం కలిసి తిరిగిన వాళ్ళమే. కానీ పరిపాలకునిగా కేసీఆర్ వైఫల్యం చెందిండు. పరిపాలకునిగా కేసీఆర్ వైఫల్యం చెందడమే కాకుండా సామర్థ్యాలు లేని పరిపాలనతో ఒక జోకర్ లాగా భారతదేశ పాలకుల ముందు ఈరోజు వెలవెలబోతున్నాడు. నేనేమంటా అంటే తెలంగాణ అనే కొత్త ఇంటికి కేసీఆర్ అనే దిష్టి బొమ్మ కట్టినమని నేను అంటా. ఫస్ట్ దిష్టి పోయింది. ఇంతకంటే ఎక్కువ ఈయన కొడుకు ఇంకా పీకేది లేదు, ఏకేది లేదు. ఆయన గదే డిఎన్ఏ, ఈయన గిదే డిఎన్ఏ. వాళ్ళ అయ్య చెప్పిందే కొడుకు కూస్తాడు, కొడుకు ఇంతకంటే ఎక్కువ కూస్తాడు అనేది కాదు. కానీ తెలంగాణ ఉద్యమంలో మా సోమన్న చెప్పినట్టు రాత్రిలో కూడా కలలకు వస్తుండు మా సోమన్న. ఎవడి పాలైందిరో తెలంగాణను పాటే పాడుతున్నాడు కేవలం ప్రెస్ మీట్లల్లా. ఒరే నాయనా, తెలంగాణ ప్రజల పాలు చేసే కార్యాచరణ మేము తీసుకుంటాం. పార్టీలు ఏవైనా, రాజకీయాలు ఏవైనా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆత్మ ఉంటుంది, నీకు లేదు. అందుకనే నిన్ను తెలంగాణ దొంగగా, తెలంగాణ తొలి దొంగగా మేము ప్రకటిస్తున్నాం. ఇవాళ సంపదను దోచుకొని దేశ రాజకీయాలకంటూ అన్ని పార్టీలకు నేను ఇవాళ డబ్బులు పెడతానని తిరుగుతున్నావు. ఎక్కడిదిరా భయ్?
నా పేదల నోటికాడు కూడది, నా పేద ప్రజల యొక్క భూమి అది. ధరణి వెబ్ పోర్టల్తో నువ్వు చేస్తున్న విధ్వంసం ఇలా దేశం మొత్తం చెప్పుకుంటున్నది. 20 లక్షల ఎకరాలు పోడు భూములు, 12 లక్షల ఎకరాలు దళితుల భూములు, భూదాన భూములు, అసైన్మెంట్ భూములు, చెరువు శిఖాలు, పరంపోకులు, గుడిమాన్యాలన్నీ కూడా అమ్ముకుంటున్న తెలంగాణ తొలి దొంగగా ఈ రోజు నిన్ను చరిత్ర ఇవాళ రాస్తున్నది. ఆయన పెట్టుకున్నాడు ఇట్లా ఏమని, దశాబ్దపు తెలంగాణ శతాబ్దపు అభివృద్ధి అని. మేమంటున్నాం దశాబ్దపు తెలంగాణలో శతాబ్దపు దోపిడీ ఇవాళ తెలంగాణలో జరిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణ నిన్ను వద్దనుకుంటున్నది. నా దగ్గర వేల కోట్లున్నాయి, నా దగ్గర లక్షల కోట్లున్నాయి, నేను ఓట్లకు ఇలా కోట్లు పెడతా అని చెప్పి ఇలా కేసీఆర్ విర్రబీగుతున్నాడు. ఒరే నాయనా, నీకంటే నియంతలను, నీకంట ఫాసిస్టులను, నీకంటే ఫ్యూడల్స్ ప్రపంచం చూసింది, తెలంగాణ చూసింది. ఇప్పటికీ నా తెలంగాణకు విముక్తి లేదు. 56 నుంచి అలా ఈ ప్రాంతంలో ఆధిపత్యం వచ్చిన తర్వాత నా ప్రజలు విముక్తి కాలే. తెలంగాణతో విముక్తి అవుతుంది అనుకున్నాం. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు పోరాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ కొట్లాడినోడే పెద్ద దొంగ అయింది. ఏం చేయాలి? కొట్లాడినోడే దోచుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి స్వీయ రాజకీయాలు, స్వీయ అస్తిత్వం, స్వీయ పాలన అని చెప్పి ఇలా భారతదేశ రాజకీయాలకు బారాస అని చెప్పి నువ్వు ఇలా తెలంగాణకే భారమైపోయిన పరిస్థితుల్లో నిన్ను పాతరెట్లయ్యాలో తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రతిసారి మోసం చేయడం వల్ల నువ్వు తెలంగాణని ఇలా దోచుకోవాలనుకుంటున్నావు. ఇలా కానీ మూడోసారి వస్తే ఇంకొకరిని బతికి అని అంటున్నాడు. ఇలా ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణే కేసీఆర్, కేసీఆరే తెలంగాణ అంటున్నారు. ఏడున్నావు నువ్వు? 2000 కంటే ముందు ఎక్కడుండు కేసీఆర్? 2000 ముందు దోపిడీదారుల పక్కన, పెట్టుబడిదారుల పక్కన, క్రోనీ క్యాపిటలిస్ట్ పక్కన ఉన్న నిన్ను తెలంగాణ సమాజం కడిగి ముత్యంలా తయారు చేసి నిన్ను కేసీఆర్ గా మార్చింది. నువ్వేమైనావు? ఆ ప్రజలనే వంచి అలా తెలంగాణను దోచుకునే ఒక కుట్ర చేస్తున్నావు. నేనంటున్నా మిత్రులారా, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉద్యమకారులు ఏమైనరు అని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నారు. నేను అంటున్నా, ఏ పార్టీ అయినా సరే, నా పార్టీతో సహా, నేనున్న పార్టీతో సహా ఇలా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించండి. జిట్టా బాలకృష్ణారెడ్డి గారి లాంటి వాళ్ళని గౌరవించండి. ప్రతి ప్రాంతంలో నేను చూస్తున్నా, బూత్ నుంచి మొదలు పెడితే, గ్రామం నుంచి మొదలు పెడితే, మండలం నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమంలో దాదాపు 3000 పైచిలకు గ్రామాలు తిరిగినా నాకు ఒక అనుభవం ఉన్నది. కోదండరామ్ గారితో, అటు కేసీఆర్ గారితో, ఇటు మిగతా మిత్రులతో, ఆ రోజు కొండ లక్ష్మణ్ బాబూజీ గారితో తిరిగిన చరిత్ర ఉన్నది. కానీ ఉద్యమకారులు ఈ రోజు బాధపడుతున్నారు. ఏ ఆకాంక్షల కొరకు మనం ఇలా తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షల కొరకు ఇలా తెలంగాణ ప్రభుత్వం పనిచేయట్లేదు. నేను అంటున్నా, ఈ రాష్ట్రంలో 50% ఉన్న బీసీల కోసం ఒక్క ప్రత్యేక ప్రణాళిక, ఒక ప్రత్యేక కార్యాచరణ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 50% మహిళల కోసం ఒక్క ప్రత్యేక ప్రణాళిక లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 50% యువత కోసం ఒక్క ప్రణాళిక లేదు ఈ ప్రభుత్వం దగ్గర. ఎవరికి నువ్వు దోచిపెట్టేది? ఎవరి కోసం తెలంగాణ? ఇలా రెవెన్యూ రిసీట్స్ లో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి ఈ రాష్ట్రానికి? ఎక్కడి నుంచి? నా పేద ప్రజల యొక్క స్వేదం నుంచి ఈ రోజు ఈ రాష్ట్ర ఖజానాకు వస్తున్నాయి. 35,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారానే వస్తున్నాయి. ప్రతి దానికి కరెంటు బిల్లుల నుంచి మొదలు పెడితే, ఇంటి పన్ను నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి పేద ప్రజల నుంచి దోచుకుంటున్నాడు కేసీఆర్. కానీ ఎవరికి పెడుతున్నాడు? కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క రాకపోయినా పంట వండుతున్నది. కానీ కాళేశ్వరం లెక్క పెట్టిన 1,00,000 కోట్లు నా పేద ప్రజలకు ఎందుకు పెట్టలేకపోయినావు? నువ్వు ప్రగతి భవన్ లో, సెక్రటరియట్ లో విలాసవంతమైన భవనాలు కట్టుకోగలిగినావు. కానీ నా పేదోడికి గూడు లేదు. ఇక్కడ పేదోడికి గూడెందుకు కట్టేయాలని నీకు ఆలోచన రాలేదు. కాబట్టి నీ పరిపాలన కేవలం ఒక క్రీమ్ ఆఫ్ ద పీపుల్ కే, పెట్టుబడిదారులకే ఇలా పరిమితమైన పరిస్థితిని మేము గమనించినాం. కాబట్టి కేసీఆర్ ని ఒక ఆయన మాట్లాడుతుంటే పెద్ద ఆయన అన్నాడు, ఏం సార్ ఇంత లంబా చూడ ముచ్చట్లు అని చెప్తారు, వాడిని మారిస్తే పోలేదా సార్ అన్నాడు. తాత వాడిని మార్చేది మరి నీ చేతుల్లోనే ఉన్నదే ఆ గీత అని చెప్పిన. ఏంది కొడుక అంటే, ఓటంటే నువ్వు పెన్షన్ ఇస్తున్నాను ముసలోళ్ళు వేస్తలేరు, ఇంకోడు ఓటుకు 6,000 ఇస్తున్నాను వేస్తలేరు. సగటు ఈ రాష్ట్రంలో ఓటు యొక్క విలువ, మనిషి యొక్క విలువ 6,000కి అలా కేసీఆర్ కట్టబెట్టిండు. నేనంటున్న రాజకీయాల్లో ఇంత రాజకీయంగా పతనమైన రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడు ఈ దేశంలో లేడు. కేవలం ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు తెలంగాణ గద్దెనెక్కిన కేసీఆర్ డబ్బులతో ధనస్వామ్యంగా మార్చిండు.
ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చిన పరిస్థితుల్లో మనం ఆ ఒక్కరిని తీసేస్తే తెలంగాణ సమాజం నుంచి పెద్ద ఎత్తున ఈ రోజు తెలంగాణ బాగు చేసుకోవచ్చు. దళితులకు దళిత బంధు అని 100 మందికి ఇచ్చి దళితులను దగా చేస్తున్నాడు. రైతు బంధు అని చెప్పి కౌలు రైతులను పక్కన పెట్టి రైతులకు మోసం చేస్తున్నాడు. అందుకనే కేసీఆర్ ను బంధు పెట్టాల్సిన అవసరం మనకున్నది. కాబట్టి మిత్రుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చేసిన ప్రయత్నం ప్రతి ప్రాంతంలో ఉద్యమకారులందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నాకు 3 రంగులు ఉండొచ్చు, ఆయనకు 2 రంగులు ఉండొచ్చు, ఆయనకు 2 రంగులు ఉండొచ్చు, వాళ్ళకి ఏ రంగు లేకపోవచ్చు వాళ్ళిద్దరికి. కానీ మన రంగు తెలంగాణ గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీ అయినా సరే ఎక్కడున్నా సరే ఒక ఏమంటాం, అడవిలో ఉన్న లెక్క ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మేం తెలంగాణ కోవట్లం, తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాం. నా పార్టీ ఎజెండాను కూడా ప్రో తెలంగాణగా మార్చే శక్తిని ఈ రోజు మేము తెచ్చుకుంటాం. సోనియా గాంధీ గారు, అమ్మ సోనియా గాంధీ గారి దగ్గర ఆమె పాదాలు వందనం చేసైనా సరే, మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడైనా, మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఒక కార్యాచరణ తీసుకుంటాం. పూలతో ఒక ఉత్సవ విగ్రహాలుగా నిలబెట్టింది. 1000 కోట్లు పెట్టి అక్కడ పెద్ద అమరజ్యోతి కట్టింది. కానీ ఇవాళ అమరవీరుల యొక్క కుటుంబాలు కనీసం కూటికి లేక ఈ రోజు కునారిల్లుతున్నారు. వాళ్ళందరినీ మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా మనం ఆదుకునే ప్రయత్నం చేస్తేనే నిజమైన తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాలకు విలువ ఇచ్చినట్టు. ఆయన ఇచ్చిండు 400 మందికి, కేసీఆర్ ఇచ్చిండు 400 మందికి. 400 మంది కాదు మనం చెప్పేటప్పుడు 1200, 1300, 1400 మంది చెప్పినాం. కానీ ఏ కారణాల చేతనైనా ఇవ్వలేకపోయినా మనం రేపు వాళ్ళకు ఆదుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం వాళ్ళను ఆదుకోవాలని డిమాండ్ చేద్దాం. రాజకీయ పార్టీలుగా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఉద్యమకారులుగా మన వంతు కృషిని మనం చేద్దామని చెప్పి తెలియజేస్తూ చివరగా ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మిత్రులారా, నేను విన్నా, చూడలే, కేసీఆర్ కు డీజిల్ లేకుండానే ఉద్యమాలు చేసి బతుకునిందని చెప్పి నేను విన్నా. ఒక రోజున 1000 కోట్లు వచ్చినాయి, ఒక రోజు లక్షల కోట్లు వచ్చినాయని వింటున్నా నేను. కేసీఆర్ నట్నే చూస్తున్నాం, మనం ఇట్నే ఉన్నాం. కేసీఆర్ లక్షల కోట్లకు పోయిండట తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని, ప్రభుత్వాన్ని వాడుకొని. నువ్వు పోయినాక ఏముంటదిరా నాయన లక్షల కోట్లు? ఎవడికి? తెలంగాణ సమాజంలో నిన్ను తెలంగాణ వంచకుడుగా ఈ రోజు చూస్తున్న బతుకు ఎందుకని ఆలోచించుకో మిస్టర్ కేసీఆర్. ఉద్యమ సహచరుడివే. మా ముందు ఇప్పుడు మా సోమన్న నిన్న మొన్న అంటుంటే చూస్తున్న తుంగతుర్తిలో 1000 కోట్ల రూపాయలు నా తుంగతుర్తి నుంచి, మూసీ నది నుంచి, నా భువనగిరి నుంచి మీరు దోడుకొని పోతే 100 కోట్లు పెట్టలేరా సన్నాసులారా? 1000 కోట్లు దోచుకొని పోయింది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. 100 కోట్లు ఈ రాష్ట్రం, ఈ ఉమ్మడి జిల్లా కొరకు పెట్టలేరా? దొంగలకి అలా తాళాలిచ్చి కేసీఆర్ మురుస్తున్నాడు. దోచుకోండి, గుట్టలొకటి దోచుకోండి, మట్టినొకటి దోచుకోండి, ఇసుకనొకటి దోచుకోండి, ప్రజల్ని దోచుకోండి. చివరికి ఇంత దీన స్థితిలో ఉన్న దళితులకు నేను దళిత బంధు తెస్తా అంటే దళిత బంధులో కూడా 30% మింగ ఈ దరిద్రులకు ఇంకా పాలించే నైతిక హక్కు ఎక్కడదో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టే ప్రజలు కేసీఆర్ ను కూలగొడుతున్నారు. ప్రజలతో మనం కలుద్దాం, ఉద్యమకారులుగా మనం కలుద్దాం. డెఫినెట్ గా రేపటి రోజున కేసీఆర్ ను మార్చుడే ఎజెండాగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.